తొలి ఏకాదశి ఇది హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఇది ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి కాబట్టి తొలి అనగా మొదటి అని పిలుస్తారు. దీనికి మరొక పేరుంది, శయన ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా ఉంది. ఈ రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అంటే 4 నెలలు పరమశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన మేల్కొంటాడు. పద్మ పురాణంలో కథ ప్రకారం ఈ రోజు ఏకాదశి దేవత ఉద్భవించిందని చెబుతారు. ఈ ఏకాదశిని పాటించిన వాడిని యమధర్మరాజు బాధించడు అని విష్ణుమూర్తి స్వయంగా వరమిచ్చాడట. ఈ ఏకాదశి నుండి వివాహాలు, శుభకార్యాలు కొన్ని నెలలు ఆపేస్తారు. ఎందుకంటే దేవతలు విశ్రాంతిలో ఉన్నారని భావిస్తారు. అందుకని ఉపవాసం చేస్తే జన్మ జన్మల పాపాలను నశిస్తాయని విశ్వసిస్తారు. విష్ణువును భక్తితో ఆరాధించే వారికి వైకుంఠం పొందే అవకాశం ఉంటుంది.